42% రిజర్వేషన్లు పార్లమెంటులో వెంటనే అమలు చేయాలి. పార్లమెంటులో వెంటనే అమలు చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వెంటనే అమలు చేయాలి. 42% రిజర్వేషన్ పార్లమెంటులో వెంటనే అమలు చేయాలి. 42% రిజర్వేషన్లు పార్లమెంటులో వెంటనే అమలు చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. मोदी तेरी तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, मोदी तेरी तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, मोदी तेरी तानाशाही नहीं चलेगा, नहीं चलेगा. इसीला ऐक्यता हटिलाले, इसीला ऐक्यता हटिलाले. 42% బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి బీసీ జేఏసీ తలపెట్టినటువంటి తెలంగాణ బంద్కి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణంలో వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసిండ్రు. ఆర్టీసీ కాలేజీలు కూడా బంద్ కావడం అనేటువంటిది ఉన్నది. ఆ బంద్ కావడం గురించి ఈరోజు మనము అర్థం చేసుకుంటే బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా బంద్ జరుగుతుందని చెప్పేసి సిపిఐఎంఎల్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఏదైనా చట్టాలు చేయాలంటే ఎవరు మెజారిటీ లేకపోయినా మెజారిటీ ఉన్నా వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టబద్ధత చేసుకొని అనేక ప్రజలపైన మోసపూరితమైన చట్టాలు చేసి ప్రజల్ని అణిచివేస్తున్నటువంటి సంగతి విదితమే. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు పేరు వస్తుందని స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందుతుందని చెప్పేసి దీన్ని బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో పెట్టకుండా ఆమోదం చేయకుండా ఈరోజు కుట్ర పండుతుంది అనేటువంటిది ఇది మన కళ్ళకు కనబడుతున్నటువంటిది. ఇటువంటి కుట్రపూరితమైనటువంటి పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో వీరు భూగర్భంలో కలిసిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. అన్ని పార్టీల నాయకులకు, అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికి ప్రత్యేక నమస్కారాలు. ఈ 42% అనే బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టి అమలు చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య సార్ గాని, జాతీయ బీసీ సంక్షేమ శాఖ చైర్మన్ గారు, అలాగే టి చిరంజీవులు సార్, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ సార్ గారు గాని, డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు గాని 1,00,000 కిలోమీటర్ల మా భూమి యాత్రలో భాగంగా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి అంత వాటా రావాలని 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి తెలంగాణ మొత్తం 10,000 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రను ఊరూరున ప్రతి సమస్యను, ప్రతి ఒక్క హాస్పిటల్ను, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, అలాగే ఉద్యోగ, విద్య, వైద్య అన్ని సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ బిల్లును వెంటనే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ పాస్ చేయించినప్పుడే ఖచ్చితంగా ఇది బీసీలకు న్యాయం జరుగుతుందని, ప్రత్యేకంగా దీన్ని నీరుగార్చే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని రానున్న ఎలక్షన్ లో అందరు ప్రతి ఒక్క బీసీ నాయకులు ఇంతకంటే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో అంతకంటే పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. 2023 ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేసి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి గవర్నర్ పంపడం జరిగింది. గవర్నర్ గత 5-6 నెలల నుంచి దాన్ని కప్పిపెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి ఎలక్షన్లకు పోయింది. దానిని కోర్టుల ద్వారా బీజేపీ ప్రభుత్వం గాని ఇటు అదే విధంగా మద్దతు తెలుపుతున్నా అని చెప్తూ ఒక పక్క టిఆర్ఎస్ ప్రభుత్వం గాని కోర్టులో కేసు వేయించి దాన్ని ఆపివేయడం జరిగింది. ఇకనైనా గాని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి ఈ బీజేపీ టిఆర్ఎస్ 2 నాలుకల ధోరణి ఆడుతున్నటువంటి గేమ్ ను ఇకనైనా ప్రజలు గమనించి ఈ 2 ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తూ అదే విధంగా
ఇవాళ బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ జేఏసీ ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఒక పక్క అన్ని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎంఎల్, ధర్మ సమాజ్ పార్టీ ఇట్లా చెప్తూ అనేక పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నటువంటి మా ఎంతో ఈ ఆర్ కృష్ణ అయ్యా అనే అన్నగారు ఈ మాపై బీసీలపై ఎంతో ప్రేమ ఉన్నది. ఆయనపై మాకు కూడా అనేక గౌరవం ఉన్నది. ఆయన ఒక పక్క బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతూ ఇవాళ బీసీ జేఏసీ అని ఏర్పాటు చేసి ఇవాళ బీసీకి వెన్ను పోడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా ఇక్కడైనా కానీ మీరు ఆ ప్రభుత్వంతో ఏదో ఒకటి తేల్చుకొని మీరు బీజేపీ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకొని ఆ ప్రభుత్వంలో రాజీనామా చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మీకు అన్ని వేళలా బీసీ సంఘాలు వివిధ అనేక వామపక్ష పార్టీలు కూడా మీకు ఎల్లవేళలా మద్దతు ఉంటాయి. ఇకనైనా ఆ బీజేపీ పార్టీలో మీరు కొనసాగుతూ ఈ జేఏసీకి నాయకత్వం వహించడం సరికాదని చెప్పేసి మేము ఈ భీమగల్ మండల కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ